మాస్టారు మీరు కుర్చీ వేసుకొని కూర్చుంటారు పువ్వులు చూడడానికా లేక ఎవరి కోసం కూర్చుంటారు? ఇప్పుడు పూలే స్నేహితులు లత గారు, వారి రోజు నన్ను మాట్లాడుతుంటారు. మనుషులు బంధాలు ఎంతమంది ఉన్నా మాటలకు దొరికే మనసు ఒక్కరిదే మాస్టారు. మీ ఇంట్లో పని ఏమైనా ఉందా? నేను పని చేయడానికి వస్తా. సరే రండి. మాస్టారు దగ్గుతున్నారు. వయసు ఎక్కువ కదా, అందుకే అలాగే ఉంటుంది. నువ్వు నా దగ్గరనే పనిచేయాలని ఎందుకు అనుకుంటున్నావు? గతంలో వేరే దగ్గర పనిచేసేదానివి కదా. అవును మాస్టారు, కానీ వారి చూపులు వేరే విధంగా ఉండే. అలా ఏంటి? మీరు చూసే విధంగా ఎవరు చూడలేదు మాస్టారు. మగవాళ్ళు కంటికి కాకుండా మనసుకు కనబడతారని మీ వల్లే తెలుసుకున్నా. జీవితంలో ఎవరో ఒకరు మాట్లాడే మనసుంటే ప్రేమ కంటే గొప్పది. ఇవాళ 1 సంవత్సరం అయింది మాస్టారు మనం పూలతో మాట్లాడడం మొదలు పెట్టిన రోజు. అవును లత, ఈ సంవత్సరం నా కోసం దేవుడిచ్చిన కానుక లాంటి సంవత్సరం. మీ జ్ఞాపకాలతో ఈ సంవత్సరం గిరున తిరిగినట్టు అనిపిస్తుంది. ఇది ప్రేమ కాదు మాస్టారు, ఇది ఆదరణ. మీరు నేర్పిందే. ప్రేమ అనేది చెప్పకపోవడమే. జీవితంలో కొంతమంది మనతో 1 సంవత్సరం మాత్రమే ఉంటారు, కానీ వాళ్ళ జ్ఞాపకాలు జీవితం అంతా ఉంటాయి. మాస్టారు మనం ఎక్కువ మాట్లాడతాం కదా, జనం ఏమనుకుంటారు? అనుకోని లత గారు, మనం ఏం చేస్తున్నాం? టీ తాగుతున్నాం, నవ్వుతున్నాం, మాట్లాడుతున్నాం. ఇవే ఈ ప్రపంచానికి హై అపర్థాలు అయిపోయింది. ఇవాళ టీ పార్ట్నర్షిప్ కు 1 సంవత్సరం అయింది మాస్టారు. ఇది ప్రేమ కాదు కదా? కాదు లత గారు, ఇది మనసుకు ఆనందాన్ని కలిగించే టానిక్.